హలో అందరికీ ఈరోజు మా లంచ్లోన కాలీఫ్లవర్ పకోడీ చేసుకున్నామండి. ఇది ఎలా తయారు చేస్తారో మీకు చూపించాలనుకున్నా. ఫస్ట్ కాలీఫ్లవర్ని పెద్ద ముక్కల్లో కట్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇది ఒక 50% వరకు ఉడికిపోతే సరిపోతుంది. తర్వాత డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోన కాలీఫ్లవర్ ముక్కలు డ్రైన్ చేసుకున్నాం కానీ వాటర్ అంతా ఇది అయిపోయిన తర్వాత అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అందులోన కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అండ్ 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది, బాగా పట్టేస్తుంది. తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది, అది కొంచెం వేస్తే సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు కారం అంతా ఆ పువ్వు మొత్తం పట్టియాలన్నమాట. అలా పట్టేస్తేనే టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి. ఇది ఇలా కలుపుకోవాలి. ఇలాంటి కలర్ వచ్చినంత వరకు కలుపుకొనే ఉండాలి. వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు, అందులో ఉన్న వాటర్ సరిపోతుంది దానికి. అదే బాగా పట్టేస్తుంది అనమాట. తర్వాత ఆయిల్ పెట్టుకోండి. నేను ఈ పక్కన ఆయిల్ పెట్టుకున్నాను వేడి చేయడానికి. ఆ తర్వాత మెల్లిగా ఇలాగా హీట్ అయిన తర్వాత కొంచెం వేసుకోవాలి. ఇలా ఎక్కువ వేసుకుంటే చేతి మీదకి వచ్చేసి, కాబట్టి చూసుకోండి, కొంచెమే వేసుకోండి. వేసుకున్న తర్వాత అలాగ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కలర్ అలాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. మంచిగా కలర్ వచ్చినంత వరకు ఇలాగా మూగుడికి ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఇలాంటి కలర్ వచ్చేయాలి. ఇలాంటి కలర్ వచ్చినప్పుడు మనం సైడ్కి టిష్యూ పేపర్లోనే తీసుకుంటే ఆయిల్ అంతా మరి పట్టదనమాట టిష్యూ పేపర్లో అయితే. సో ఇలాగ పక్కన వేసుకోండి. వేసుకున్న తర్వాత చాలా బాగుందండి ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈజీగా తయారు చేసుకోండి. లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, ఒకసారి ట్రై